అంdariki, welcome to my channel Moms Dhanashree. So this video is all about a weekend day in my life. సో మేముండే ఏరియా బేసిక్లీ ఒక లేఅవుట్ అండి. సో వాకింగ్ చేసుకోవడానికి ఇవంతా బాగుంటుంది. సో మేము మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిపోయాం. సో ఈ వీడియోలో కొంచెం ఎక్సైటెడ్గా కనిపిస్తాను, ఎందుకంటే ఆఫ్టర్ 2 years నేను మూవీకి వెళ్తున్నాను. సో త్వరగా రెడీ అయిపోతా. సో బాడీ మాయిశ్చరైజర్, దెన్ ఫాలోడ్ అప్ బై బాడీ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. దెన్ లిప్ బామ్, తర్వాత ఫేస్ సిరమ్ ఫేస్ సిరమ్ కొంచెం తీసుకొని ట్యాప్ 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 దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. సో మాయిశ్చరైజర్ వచ్చేసి డాక్టర్ షేజ్ది చూపిస్తున్నాను చూడండి. ఫాలోడ్ అప్ బై సన్ స్క్రీన్. ఈ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కొంచెం బ్లెండ్ అవ్వడానికి టైం పడుతుంది బాడీలో, ఫేస్లో కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత త్వరగా బ్లెండ్ చేసుకుంటూ నెక్స్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడానికి వెళ్తున్నాను. ఈ గ్యాప్లో నా కొడుకు వెనకల అట్లా తిరుగుతూ ఒక పాట కూడా వస్తుంది. నేను ఫస్ట్ టైం వ్లాగింగ్ చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్. సో ఇక్కడ కొంచెం సన్ స్క్రీన్ ఎక్కువ అయిపోయేసరికి బాడీకి ఇట్లా రాసుకోండి. ఇది గుడ్ టిప్, మీరు కూడా రాసుకోండి, ఎందుకంటే హ్యాండ్స్ కూడా బర్న్ అవుతాయి కదా. ఆల్రెడీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను నేను నా బాడీకి, బట్ స్టిల్ దాని తర్వాత మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ హెయిర్ ఉంది, హెయిర్ కూడా చేసుకోవాలి. దానికన్నా ముందు మస్కారా ఇది ఐలాష్ కర్లర్ అంటారు. ఐలాష్ కర్ల్ చేసుకునేటప్పుడు నాకు ఇప్పటికీ భయం ఉంటుంది కొంచెం, ఎక్కడ పొడుచుకుంటాను అని. తర్వాత త్వరగా వెళ్ళి నేను మస్కారా తెచ్చేసుకున్నాను, మస్కారా అప్లై చేసుకుంటున్నాను. నేను నా స్కిన్ ప్రోడక్ట్స్ అన్నీ ఒకేసారి బల్క్లో కొనేస్తానండి, ఎందుకంటే బై 1 get 1 ఫ్రీ ఉంటుంది కదా. సో డాక్టర్ షీట్స్ అన్నా, ఆక్వాలాజికా అన్నా, డర్మాకో సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా నేను బై 1 get 1 ఫ్రీలో కొనేస్తాను. ఒకేసారి 2-3 కొనేస్తాను, సో దట్ ఇట్ విల్ బీ ఇన్ ద స్టాక్. అయిపోయినప్పుడు మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. దెన్ నేను ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకొని, నాకు ఇలా ఇష్టం ట్యాప్ 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 చేసుకొని దాని తర్వాత మిగిలిపోయింది కొంచెం బ్లష్గా వాడుతున్నాను. ఇలా చేయకూడదు, బట్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఎందుకంటే నాకు ఇంకా మేకప్ గురించి ఏం తెలియదు. నేను లెర్న్ చేసుకొని ఫ్యూచర్లో మేబీ మేకప్ వీడియోస్ కూడా రావచ్చు నా నుంచి. సో డూ ప్లీజ్ సపోర్ట్ మీ. అప్పుడు కూడా నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు లిప్స్టిక్ షేడ్స్ మిక్స్ చేయడం ఇష్టం, మర్జ్ చేయడం ఇష్టం. సో ఇప్పుడు బ్రౌన్ షేడ్ మర్జ్ చేసి ఎక్సెసివ్ ఏమన్నా ఉంటే తుడి చేసుకున్నాను. నా కాడ ఉన్న ఒకే ఒక బ్రాండెడ్ పర్ఫ్యూమ్ ఇది స్కిన్ నుంచి, మై హస్బెండ్ గిఫ్టెడ్ మీ, ఎందుకంటే మనం మంచిగా స్మెల్ చేయాలి కదా. సో హెయిర్ కూడా చేసేసుకొని వచ్చేసానండి. మీన్ వైల్ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో నేను కొంచెం మా సన్తో టైం స్పెండ్ చేసుకోవడానికి వచ్చాను. తన పేరు మయాంక్. హీఈస్ జస్ట్ 1 year old. చాలా క్యూట్గా ఉంటాడు, చాలా ఎక్స్ప్లోర్ చేస్తాడు, ఇంటెలిజెంట్. తినతో టైం స్పెండ్ చేశాక రెడీ అయిపోయాం, మేము బయటకు వెళ్ళిపోయాం. మీన్ వైల్ నేనేం తినలేదు కాబట్టి స్వీట్ పరోటా ఇదిగోండి మూవీ మీద. నేను క్లిప్స్, మూవీ నిజంగా చాలా 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 బాగుంది, వర్త్ ఇట్ అనిపించింది, ఎందుకంటే ఆఫ్టర్ 2 years నేను మూవీకి వెళ్ళాను కదా. సో ఫస్ట్ మూవీ ఇట్ వాస్ లైక్ సూపర్, చాలా బాగుంది. ఈ అమ్మాయి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్గా, చాలా స్ట్రాంగ్, ఫైట్ బాగా చేస్తుంది, బాగుంది యాక్చువల్గా. దాని తర్వాత 1 అయిపోయింది, ఆకలేసింది. సో లంచ్ చేసుకొని ఇంటికి బయలుదేరదాం అనుకున్నాం. లంచ్ వచ్చే గ్యాప్లో మా ఆయన కొన్ని ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు. తర్వాత లిఫ్ట్లో వెళ్ళిపోతుంటే వీడియో ఇంపార్టెంట్ కాబట్టి అది తీసుకున్నా. దాని తర్వాత ఇంటికి వచ్చేసాను. మా కొడుకు ఆఫ్టర్ స్లీపింగ్ మేమిద్దరం నిద్రపోయాం ఇంటికి వచ్చేసరికి. దాని తర్వాత నిద్ర లేచాక వాడుకొని, పిల్లలు జనరల్గా నిద్ర లేచాక కొంచెం వీక్ స్టేట్లో ఉంటారు. సో దే నీడ్ సో మచ్ ఆఫ్ లవ్, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు మనల్ని మిస్ చేసి ఉంటారు. సో కొంచెం ఆడుకొని, కొంచెం సౌండ్లు చేసి, తన్ని నవ్వించి, ఇది బాగుంటుంది. కొంచెం అట్లా కొంచెం లవ్ చూపించాలి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ అంత టైంలో మనం మిస్ చేసి ఉంటాం. దీని తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి నాకు ఒక న్యూస్ తెలిసింది, నా కొడుకు పెద్ద ఘనకార్యం చేశాడంట, టీవీని కింద పడేశాడు. ఆ క్లిప్ కూడా ఉంటుంది. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి కాఫీ టైం. ఇదిగోండి మొత్తం డిస్ప్లే పోయింది, టీవీ కొత్త టీవీ కొనుక్కోవాలి. దాని తర్వాత నా కొడుకు పూజ చేస్తున్నాడు, వాళ్ళ డాడీ పూజ చేస్తుంటే. ఇప్పుడు నేర్చుకున్నాడో తెలియదు కానీ చాలా భక్తి. పూజ చేస్తున్నాడు, హారతిస్తాడు, దండం పెట్టుకుంటాడు. వెరీ క్యూట్. ఈ మెమరీస్ అన్ని చాలా క్యూట్గా
గుర్తుండిపోతాయి. వాడికి ఫ్యూచర్‌లో చూపిస్తాను చూడు ఎంత మంచిగా పూజ చేసావో అని. ఇదంతా అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ వాక్‌కెళ్ళిపోయాం. తన ప్లేయింగ్ టైమ్. మన టైం ఎంతన్నా డిస్టర్బ్ అవ్వచ్చు కానీ తనది మాత్రం ఫిక్స్డ్ ఉండాలి. ఈ టైంలో నిద్రపోవాలి, ఈ టైంలో తినాలి, ఈ టైంలో ఆడుకోవాలి, ఈ టైంలో బయటికెళ్ళాలి. మొత్తం కొంచెం సేపు ఆడుకున్నాక నేను మా ఆయన తిను వాకింగ్‌కెళ్ళిపోయాం. ఒక 4, 5 రౌండ్‌లేసి ఒక ప్లేట్ పానీపూరి తినేసి ఇంటికొచ్చేసాను. సో, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో. ఏమన్నా తప్పులున్నా, ఏమన్నా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ డౌన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.